ఇక ఈ రోజుతోటి మన మ్యాన్షన్ హౌజ్‌ల గదే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ హౌజ్‌ల తనులాటలు, కొట్లాటలు, గుద్దులాటలు, పంచాయతీలు అన్నీ గూడా అయిపోయినట్టే. ఎందుకంటే ఆటలు, పాటలు ఇయాల మెగా ఛాలెంజ్ తోటి ఓడిసిపోయినాయి. మెగా ఛాలెంజ్ లెవెల్ 1, లెవెల్ 2 పెట్టేసి మొత్తం ఖతం జేసిర్రు. తేరుకుల్లా అయిపోయింది. ఇక రేపు, ఎల్లుండి శనివారం, ఆదివారం మన పంచాయతీ పెద్దలు వస్తారు. ఆ ముగ్గురు కూర్చుండి పంచాయతీ చెప్తారు. ఏముంటుందిలే ఎవరినేమంటారు, ఇక అంతా అయిపోయిందిలే కానీ ఆఖరికి భానుజానే ఇవాళ కంగ్రాచులేషన్ మాస్టర్, సూపర్ మాస్టర్, మీరు టాప్ 2లో సెకండ్ నెంబర్ మీది, అసలు నెక్స్ట్ లెవెల్ బాగా క్రెడిట్స్ మంచిగా ఆడిన మాస్టర్, కంగ్రాచులేషన్ అంటే నీకు కూడా కంగ్రాచులేషన్ నటరా మాస్టర్ కూడా చెప్పిండు. చలవాడదంతా పానం అయిపోయింది. ఇక అంటే ఇవాళతో మొత్తం ఈ పంచాయతీలు అయిపోయినాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ ఫినాలే వీక్ ఏం చేస్తారంటే, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పున్నమే అని ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా. అంతే. ఇక నెక్స్ట్ వచ్చే వారం అంతా కూడా అదే ఇన్ని రోజుల నుంచి మనం చాలాసార్లు చెప్పినాం చూడు, ఫ్యామిలీ వీక్ ఉంటుంది, ఫ్యామిలీ వీక్ ఉంటుంది అన్న చూసినా ఆ వీకే ఇప్పుడు స్ట్రాంగ్గా ఖచ్చితంగా వచ్చే వారం అంటే ఫినాలే వీక్లో చుట్టాలు పక్కాల వాళ్ళందరూ అంటే మన బంధువులంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. ఏముంటుంది, ఇక అయిపోయింది ముచ్చట. ఇవాళ ఏం జరిగింది, ఆ కళ్యాణ్ వసంతి పంచాయతీ ఒడవలేదు, అదొకటి నడిచింది. ఆ తర్వాత మెగా ఛాలెంజ్ 1, 2 నడిచినాయి. అభిమానిక అండ్ భాను మాట్లాడుకున్నది ఒక డిస్కషన్ ఉన్నది. అండ్ ఏదేమైనా చెప్తున్నా ఈ సీజన్ మొత్తంలో అంటే ఈ కపుల్స్ వచ్చిన కపుల్స్ అందరిట్లలో 11 మందిలో నాకు నచ్చిన జంట ఎవరంటే ఇప్పటి వరకు కపుల్స్ వైజ్గా టాప్ నెంబర్ 1లో పెట్టాలి అంటే హ్యూమన్ నేచర్, హ్యుమానిటీ, కైండ్నెస్ అండ్ బిహేవియర్, మేనెస్ ఇట్లాంటివన్నీ అంటే మంచి మంచి క్వాలిటీస్ అన్నీ ఒక డబ్బాలో వేసేసి ఆ డబ్బాలో ఎవరు ఉంచాలి అని అంటే ఆ డబ్బా మీద ఎవరిని నిలబెట్టాలంటే ఖచ్చితంగా అభిమానిక అండ్ ఆమీర్ వస్తారు. ఆ తర్వాత మనకి బ్రిట్టో వస్తాడు, సంజయ్ బ్రిట్టో. ఆ తర్వాత సోనియా సిద్దోళ్ళు అంటే మంచిగా ఉన్నారు, జంట చూడముచ్చటగా మంచిగా ఉన్నారు అని అట్లా ఒకరి తర్వాత ఒకరు వస్తారు. సో నా టాప్ 3 అయితే వీళ్ళే వస్తారు. అబ్బా మీరేమన్నా అనుకోండి. కోర్స్ మీ ఫేవరెట్స్ వేరే ఉండొచ్చు, కళ్యాణ్ అండ్ వసంతి ఉండొచ్చు, భాను జాను ఉండొచ్చు, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ ఉండొచ్చు. మీ ఫేవరెట్స్ మీకు ఉండొచ్చు. కాకపోతే నాకు అనిపించిన వాళ్ళు ద బెస్ట్ కపుల్ అనిపించిన వాళ్ళు అయితే కపుల్ వైజ్గా చూస్తే ఆ కాంబినేషను, ఆ అండర్స్టాండింగ్ లెవెల్ని బట్టి చూస్తే నాకైతే వీళ్ళు అనిపించింది. అబ్బా వెరీ నైస్. సరే, ఇగో రివ్యూ చేసే ముందు ఈ షో గురించి కుల్లం ఒక ముచ్చట చెప్తా. ఒకవేళ మీరు గీళ్ళు గెలవాలి, గాలి గెలవాలని కోరుకున్నారనుకో అది జరగని పని. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అభిమానిక ఆమెరోళ్ళు సూపర్ కపుల్, ఈ హౌస్ మొత్తంలో అందరికంటే మంచి కపుల్. వాళ్ళు ఈ వారం మంచి బాండ్ క్రెడిట్స్ తోటి కూడా ఉన్నారు. జడ్జెస్ వచ్చి ఎంత తక్కువ ఇచ్చినా వాళ్ళ బిహేవియర్ బాగుంది, వాళ్ళ గేమ్ ఆడే విధానం బాగుంది, వాళ్ళ స్పోర్టివ్ స్పిరిట్ బాగుంది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకునే లైటర్ వే అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎవరి మీద పగబెట్టుకొని ఉండరు. అట్లాంటి కపుల్కి వీళ్ళు బాండ్ క్రెడిట్స్ ఎట్లా ఇవ్వాలి, మంచి బాండ్ క్రెడిట్స్ ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్గా చూపించగలిగిన కపుల్కి మంచి స్కోర్ ఇవ్వాలి. సరే, వాళ్ళ తర్వాత ఉన్న స్కోర్లలో కళ్యాణ్ వసంతి వాళ్ళు గట్టిగా ఆడారు కాబట్టి వాళ్ళకు స్కోర్ ఇవ్వచ్చు. అండ్ నువ్వు నటరాజ్ మాస్టర్ నీతో వల్ల కూడా స్కోర్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళని దాటే స్కోర్ అయితే ఇవ్వకూడదు కదా. అన్ని రకాలుగా వాళ్ళు ఆడినప్పుడు, అన్ని గేమ్స్లలో వాళ్ళు గెలుస్తూ పోయినప్పుడు, మంచి స్కోర్ కొట్టినప్పుడు వాళ్ళని మించిన స్కోర్ అయితే వీళ్ళకి ఇవ్వకూడదు కదా. ఇప్పుడు నటరాజ్ మాస్టర్లు మెగా ఛాలెంజ్లో ఖతం అయిపోయారు అంటే వాళ్ళు చక్కగా ఆడలేదు. ఇప్పుడు అభిమాన్ గామిరోలు మెగా ఛాలెంజ్ ఆడిర్రు, మంచిగా వీళ్ళకంటే మంచిగా 2 లెవెల్స్ ఆడిర్రు. అండ్ దాంతోపాటు అది కూడా ఆడిర్రు, ఇది 25 బాండ్ క్రెడిట్స్ కూడా ఆడి గెలిచారు. సత్తా చూపించినప్పుడు వాళ్ళ స్కోర్ ఎక్కువ ఇవ్వాలి కదా. వాళ్ళు ఎందుకు లీస్ట్కి వచ్చారు? సింపుల్ అబ్బా. ఇక్కడ ఒక పర్సన్ కోసం, ఒక కపుల్ కోసం షోని నడిపిస్తూ పోతున్నారు. ఒక్కసారి కాదు 2 సార్లు ఎలిమినేషన్ రౌండ్ నుంచి సేవ్ చేస్తూ వచ్చారు. ఈసారి కూడా ఎలిమినేషన్ రౌండ్ నుంచి సేవ్ చేశారు. దానికోసం అని చెప్పి అభిమాన్ కామెరాలను బలి చేశారు. అంతే, దట్స్ ఇట్. ఎవరేమనుకున్నా కానీ ఇది కుల్లం ముచ్చరబ్బా. ఇది అనిపిస్తుంది కాదు, నాకు అనిపించేది కాదు, ఇది కనిపించేది. అందుకే చెప్తున్నా. సో సరే, మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ మాట అంటున్నా, ఏంది కథ, ఏంది కార్ఖానా, దాని ఫటాఫట్ ముచ్చట చెప్పుకుని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని. ఆల్రెడీ మొన్న అగ్ని పరీక్ష గురించి ఒక వీడియో చేసిన. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ కామన్ మ్యాన్స్ని ఎట్లా తీసుకుంటారు, ఏంది కథ, ఏంది కార్ఖానా అంటూ ఒక వీడియో చేసిన. ఆ చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియో కూడా చూసే ప్రయత్నం చేయరు. రేపు ఎల్లుండిట్లల్లా బిగ్ బాస్ సీజన్ 10, వీలైతే రేపే బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన అప్డేట్స్ వీడియో ఒకటి చేస్తా, చూడుర్రి. అది కూడా అంటే ఎవరెవరిని తీసుకునే ఛాన్స్ ఉంది, కన్సిడరేషన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు, గీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి ఎవరెవరిని అడిగిపెట్టిరు డేట్స్ కొంచెం బ్లాక్ చేసుకుని పెట్టుకోండి అని ఎవరికి చెప్పారు అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఓపెన్ చేస్తే మనకి నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ నిన్న గెలిచిరు కదా, ఆ జెండా పట్టుకొని లోపలికి వస్తుంటే జయం సినిమా నుంచి ఆ పాట పాడిండి అయ్యా నూకరాజు. ఎవరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ, ఎవరు రాకున్నా నానను నీ ప్రేమ, తన నానని తానని నేనా.
భలే ఉంటుంది కదా పాట అది. జయన్ సినిమా నువ్వు నేను అప్పట్లో క్రేజీ సినిమాలు అబ్బా. ఏమన్నా అనుకో, తేజ గారు సూపర్ డైరెక్టర్ అబ్బా. దట్ టైము ర్యాంప్. నెక్స్ట్ సోనియా సిద్ధు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సిద్ధు ఏడ్చిండి అబ్బాయియాల, నాకు బాగా అనిపించింది, పాప అనిపించింది. సో సిద్ధు అక్కడ కూర్చున్నాడు, అడుగుతాడు, నేను ఎక్కడైనా క్విట్ అయిపోదాం అని అన్నట్టుగా అన్నానా అని అడిగాడు. అంటే లేదు. మరి ఎందుకు నువ్వు ఆ గేమ్ మధ్యలో అంటే నువ్వు అన్నావు కదా, మరి ఎందుకు క్విట్ అవుదామా అని ఇట్లా అన్నావు కదా, ఎందుకు అని అంటే నేను క్విట్ అవుదాం అనలేదు, గివప్ ఇద్దామా అని అన్నాను. అంటే గివప్ ఎందుకు క్విట్ కానీ గివప్ ఇద్దామని, అదే ఎందుకు వై అని అడిగాడు. అంటే నువ్వు దిక్కులు చూస్తూ కూర్చున్నావు కదా, దిక్కులు చూస్తూ నిల్చున్నావు అక్కడ, అంటే ఆలోచిస్తున్నా నేను ఆ పజిల్ సాల్వ్ చేయడానికి ఆలోచిస్తున్నాను నేను. అంటే లేదు, ఆలోచన ఏమన్నా ఉన్నా కానీ దాన్ని ఉంటే నాతో డిస్కస్ చేయాలి, నువ్వు నాతో డిస్కస్ చేయకుండా వాళ్ళని చూస్తున్నావు, దిక్కులు చూస్తున్నావు, అక్కడెక్కడో చూస్తున్నావు, అట్లా చేస్తుంటే నాకే అనిపించింది నీకే అయితలేదేమో, ఇంకా వర్కౌట్ కాదేమో, నువ్వు ఇంత బ్లాంక్ అయిపోతున్నావు కదా, ఇంకా వదిలేద్దామా అన్నట్టుగా అన్నా. అంటే ఎందుకో అందరూ గెలిచినప్పుడు ఒకలాగా, ఓడిపోయినప్పుడు ఇంకోలాగా, ఓడిపోయినప్పుడు అంతా కూడా అంత నెగిటివ్గా ఉంటుంది వైబ్ అన్నట్టుగా చెప్తాడు. కరెక్టే, ఎప్పుడైనా ఓడిపోయాక కపుల్స్ మధ్యలో లొల్లి అవుతుంది, ఇట్స్ కామన్. గెలిచినప్పుడు అంతా కూడా మంచిగా ఉంటారు, ఓడిపోయారంటే మొత్తం గాయ చేస్తుంటారు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ చూడు, వాళ్ళు గాయ చేస్తారు. కళ్యాణ వసంతి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. అట్లా రకరకాలుగా ఉంటుంది. చాలా తక్కువ కపుల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోతూ ఉంటారు అన్నట్టు. అందులో మెయిన్గా చెప్పాలంటే అంటే గొడవ పెట్టుకోకుండా ఉండేది సోనియా సిద్ధు వాళ్ళు, జానుబాను వాళ్ళు కూడా ఏం గొడవ పెట్టుకోరు, అభిమాని కామెర వాళ్ళు అసలు పెట్టుకోరు. చలో, అయితే ఈ డిస్కషన్లో నాకేమనిపించింది అంటే, నిజంగానే నిన్న గేమ్ ఆడుతున్న టైంలో ఆపేద్దామా, ఓకే నీకు వద్దంటే వద్దు, ఆపేద్దాం గివప్ ఇచ్చేద్దామని చెప్పి సోనియా అనడం, అది ఒక డిమోటివేటింగ్ కిందకే వస్తుంది. ఆయన చూస్తుంది ఏంటంటే, వాళ్ళని చూస్తున్నాడు అంటే వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తున్నా అని చెప్పిన, కానీ ప్రోగ్రెస్ కాదు, వాళ్ళు ఎట్లా పెట్టారో చూస్తారు, వాళ్ళు ఆ పజిల్ ఎట్లా సాల్వ్ చేస్తారో చూస్తాడు ఆయన. అది నాకు అర్థమైంది. నేను గేమ్ ఆడేటప్పుడే అనుకుంటున్నా, ఆయన అట్టే చూస్తాడంటే వాళ్ళది చూస్తాడు, వాళ్ళది 2-3 సార్లు చూస్తాడు, వాళ్ళు ఎట్లా పెడతారు, ఏం చేస్తారు అని చూడడానికి ప్రయత్నం చేసిండు. ఏదో ఒకటి ఇక మనకు రానిప్పుడు పక్కన ఉందన్న కాపీ కొట్టి మక్కి దించు అని పాస్ కావాలి కదా ఎగ్జామ్ అన్నట్టుగా ఆయన ప్రయత్నం చేసిండు. అట్లా అనేసరికి ఏంటంటే డిమోటివేటింగ్ ఉంటుంది. ఆయన ఇంకోటి ఏంటంటే, అవి చాలా వజన్ అంటే బరువు ఎక్కువ ఉన్నాయంటారు డబ్బాలు, అవి లేపి పెట్టేసరికి అయిపోయింది. వీళ్ళ స్టామినా లేదు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు చెప్పుకునే పేరు ప్రకారం ఏంటంటే అక్యూట్ టెడ్డీ బేర్స్ అనుకుంటారు వీళ్ళిద్దరు. ఫిజికల్లీ అంటే స్టామినా అనేది ఏ మాటకు ఆ మాట చెప్తున్నా, ఏజ్ ఎక్కువ అయినా ఏదైనా డాన్సర్లకు ఉండే స్టామినా వేరు. డాన్సర్లకు స్టామినా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు డ్యాన్స్ చేయడానికి కానీ, కొరియోగ్రఫీ చేయడానికి కానీ. దానివల్ల స్టామినా వస్తుంది. స్టామినా వచ్చింది ఏంటంటే టుక్కని పోదు కదా, రైట్. సరే, ఆ తర్వాత సరే తప్పంతా నాదే, నేను నా వల్లే ఓడిపోయాం ఇట్లా అది చెప్పి సిద్ధు అన్నాడు. ఆ తర్వాత సిద్ధు ఏడుస్తుండు, బాధపడతాడు. ఇట్రా నువ్వు ఇట్రా అని అంటాను సోనియా. అంటే అత్తలేడు, అక్కడనే కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంటి ఏడుస్తున్నావు నువ్వు, నీ కళ్ళల్లో నీళ్ళు చూస్తే నేను చెప్తున్నా ఇప్పుడు వెళ్ళిపోదాం అంటే ఇప్పుడు వెళ్ళిపోదాం, కానీ నువ్వు ఏడవద్దు అనుకుంటే ఆమె వచ్చింది. నువ్వు నా కళ్ళలో నీళ్ళు చూస్తే నువ్వు ఇప్పుడు షో నుంచి క్విట్ అవుతా అంటావు కదా, నీ కళ్ళలో నీళ్ళు చూసినా నేను కూడా షో నుంచి క్విట్ అవుతా అంట. నాకు నువ్వు ఏడిస్తే కాదు అన్నట్టుగా. అంటే నాకు గేమ్స్ ఇవన్నీ మనకు అలవాట్లేదు కదరా, నీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు, కంగారు వచ్చేస్తుందిరా నాకు. ఆడిషన్కి వెళ్ళాలంటే నాకు కంగారు వస్తుంది, నీకు తెలుసు కదా, ఇలాంటి గేమ్స్ కూడా నాకు కంగారు వస్తుంది అని చెప్పి అంటాడు. కంగారు వచ్చినా, జిరాఫ్ వచ్చినా, ఏది వచ్చినా ఒకసారి, ఒక వారం, 2 వారాలు ఓకే, కానీ ఇంకా అంటే అఫ్కోర్స్ ఇగో ఒక ఆట అన్న కాడ ఒకరికి వెళ్తారు, ఒకరు ఓడతారు అన్నట్టు. కానీ ఇక సోనియా సిద్ధోళ్ళు ఓడిరు అబ్బాయి, ఏం చేస్తాం. సో నిన్నటి దానిలో ఓడిరి, ఈసారి ఇవాళ దానిలో కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించలేకపోయారు. వాళ్ళు బాగా అందరికంటే తక్కువ స్కోర్తో క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. యప్, హైలైట్ ఏంటంటే అభిమాని కామెరోలకు మంచి స్కోర్ వచ్చింది. కానీ ఏం చేస్తారు, టోటల్ బాండ్ క్రెడిట్స్ దగ్గర అటు ఏదో బమ్మిని చేసేసి మొత్తానికైతే అభిమాని కామెరోలను ఎలగొట్టే ప్రయత్నం చేస్తారు. అబ్బా చెప్తా, ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. కానీ రైట్, ఆ తర్వాత మనకి నటరాజ్ మాస్టర్, నీతు అండ్ నూకరాజు, ఆసియా వాళ్ళంతా మాట్లాడుకుంటారు అన్నట్టు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం అంటే మహేష్ కూడా ఉంటారు అక్కడ, కరెక్ట్ ప్లేస్లో కొట్టారు మీరు, కరెక్ట్ టైంలో కొట్టారు అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. అంటే సాధించారు మీరు, అసలైన కాడ చేసిరు మీరు, అసలు మెగా ఛాలెంజ్ పోవడానికి రెడీగా ఉన్నారు అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. మహేష్ కూడా చెప్తా అంటే 25 బౌండరీ క్రెడిట్స్ ఆపుకున్నాం అన్నట్టుగా అక్కడ నటరాజ్ మాస్టర్ ఒక మాట అంటాడు, సబర్ కా ఫల్ బహుత్ మీఠా అవుతా. అంటే ఎదురు చూసి వచ్చిన ఫలితం ఉంటుంది, ఆ ఫలం చాలా తీయగా ఉంటుంది అన్నట్టుగా. చాలా కష్టపడితే వచ్చిన ఫలితం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అన్న సెన్స్ అన్నట్టు. అది చెప్పంగానే నూకరాజుకి అర్థం కాలే. అంటే అంటాడు, సబర్ కా ఫల్ బహుత్ మీఠా అవుతా అంటే అంటాడు, అంటే కష్టపడితే వచ్చింది బాగా స్వీట్గా ఉంటుంది అంటే అని ఈ డిస్కషన్ చేస్తుంటే ఓకే తింటే తిన్నారు కానీ నాకు ముఖ్యం అని అంటాడు. జోక్ అన్నట్టు, ఇక్కడ నవ్వాలి మీరు. ఒక నిమిషం పాజ్ చేసుకొని నవ్వేసి ఆ తర్వాత మళ్ళీ ప్లే చేసుకోండి. ఓకే. వసంతి జానుబానుతోటి డిస్కషన్ చేస్తుంది కళ్యాణ్ గురించి. నిన్న లొల్లి ఉంది కదా, ఆ లొల్లి అట్నే కంటిన్యూ అవుతుంది అన్నట్టు.
మీకెవరికైనా ఈ లొల్లి అంతా ఫేకు, హెడ్‌లైన్స్ కోసం, బ్రేకింగ్ న్యూస్ కోసం, ప్రతి వారం హైలైట్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి చేసిన గొడవ అనుకుంటే గనుక, ఈ డిస్కషన్ ఇనంగానే అట్లాంటి మబ్బులేమన్నా ఉంటే, అట్లాంటి అనుమానాలేమన్నా ఉంటే తొలగిపోతాయి. కానీ నాకు ఈ డిస్కషన్‌లో వసంతి అసలు నచ్చలే. నేను ఇక్కడనే మీకు కొన్ని విషయాలు చెప్తా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎట్లుంటే బెటర్‌గా ఉంటది. అంటే నేనేం తోపుని తురుముని సీనియర్‌ని 60 ఏళ్ల ముసలోడినేం కాదు గానీ, నాకున్న కొంత నాలెడ్జ్ ప్రకారంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈమేమంటంది ఇనుర్రి ఫస్టు. ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్ ఈజీగా వచ్చేస్తే ఎవ్వరికీ దాని వాల్యూ అర్థం కాదు. భాను, బయట ఎంత కష్టపడుతున్నారు తెలుసా ఇండస్ట్రీకి రావడానికి? ఇలా ఒక మంచి పొజిషన్ తీసుకోవడానికి ఎంతెంత కష్టాలు పడుతున్నారు తెలుసా? ఈయనకి తెలవదు వాల్యూ. ఈజీగా వస్తే తెలవదు వాల్యూ. అరే ఇంతమంది, ఇంత మంచి ప్లాట్‌ఫాము ఇంకా ఉండాల్సింది కామ్‌గా ఉండాలి, కంపోజర్‌గా ఉండాలి, పర్ఫెక్ట్‌గా ఉండాలి. నాకంటే ఎక్కువ తనే ఉండాలి. తనకే అవసరం. నాకేం అవసరం? నా సామ్రాజ్యాన్ని నేను బిల్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. 2 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు కదా అని తీసుకొచ్చాను ఈ ప్లాట్‌ఫామ్‌లోకి. తెచ్చి పెడితే ఇలా ఉంటదా? హౌ యూ హ్యావ్ టు బిహేవ్. ఎలా బిహేవ్ చేయాలి నువ్వు ఇట్లాంటి ప్లాట్‌ఫామ్‌కి వచ్చిన తర్వాత? నీకు ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇండస్ట్రీ వైజ్ ఒక పాత్ వేస్తున్నా, నీకు పాజిటివ్ వే చూపిస్తున్నా. ఇలా కాదు, అలా కాదు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పి నేను చెప్తున్నా తనకి. ఇంక ఇంతకు మించి ఏం చేయాలి అంటాను. ఫస్ట్ మేల్ డామినేషన్ అనేది ఉండేది ఒకప్పుడు. ఇదేంటంటే ఫీమేల్ డామినేషన్ లేక ఉన్నది. నీకు అవకాశం ఇచ్చినా, నీకు ఆఫర్ ఇచ్చినా, నువ్వు రోడ్డు మీద తిరిగేటో నీకు తీసుకొచ్చి పెట్టినా అన్న సెన్స్ ఉంది. నీ హస్బెండ్ ఇది కపుల్ షో, కపుల్గా అయితేనే తీసుకుంటారు అన్నప్పుడు మీరు ఒక కపుల్ అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. హీఈస్ గుడ్ లుకింగ్, హీఈస్ వెరీ ఫిట్. ఆ ఫిట్నెస్, ఆ అగ్రెషన్ అదంతా షోకి పనికొస్తుందని వాళ్ళు తీసుకున్నారు. షో తోప్ షో, ఎక్సలెంట్ షో, అద్భుతం, బ్రహ్మాండం తీసుకొచ్చి ఇచ్చిన అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది ఇవే. ఫస్ట్ థింగ్ ఆఫ్కోర్స్ వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి ఆ టైంకి వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ షో ఇట్లుంది, ఇంత అంటే యావరేజ్గా నడుస్తుంది, బిలో యావరేజ్గా నడుస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియకుండా ఇట్లాంటివన్నీ మాట్లాడుతుండొచ్చులే. కానీ నేనేమంటా అంటే, నీ హస్బెండ్ ఆయనకి ఆఫర్ వచ్చినా, నీకు ఆఫర్ వచ్చినా ఒకటే. ఇప్పుడు సోనియా వల్ల సిద్ధుకి వచ్చింది, మరి సోనియా అట్లనే అంటుందో సిద్ధుని? జాను వల్ల భానుకు వచ్చింది. భాను ఇక్కడ చెప్పాలంటే కళ్యాణ్ అన్న ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తున్నాడు. భాను అసలు ఇండస్ట్రీ కూడా కాదు. మరి భానుకు వచ్చింది అవకాశం. భానుని తీసుకున్నారు ఎట్లా? ఎందుకు తీసుకున్నారు? జాను వల్ల తీసుకున్నారు. మరి జాను అట్లనే అంటుందా? ఇంకా నిజం చెప్పాలంటే ఈ షోకి వచ్చిన తర్వాత జాను కన్నా ఎక్కువ శాతం భానుకు పేరు వచ్చింది. మరి జాను ఎట్లా ఫీల్ కావాలి? నేను తీసుకొచ్చిన అనామకుడు అన్నట్టుగా ఫీల్ కావాలా? కాదు కదా. మీరిద్దరు కలిస్తేనే షోకి రావడానికి అర్హత అనేది ఉంది. నేను తీసుకొచ్చినాక ఈజీగా వస్తే అర్థం కాదు అంటే హీఈస్ నేచర్, అతను అంతే టెంపరు. అండ్ అతను స్టాండ్ తీసుకుంది నీకోసమే, అది నీకు అర్థం కావట్లేదు. అండ్ కానీ అతను రియాక్ట్ అయ్యే విధానం ఆ ప్రాపర్ టైంకి అది సింక్లో లేకపోయినా రియాక్ట్ అయింది మాత్రం తన కోసమే, ఇప్పుడు వైఫ్ కోసమే. అగ్లీ జోక్స్ వైఫ్ మీద పడుతుంటే నచ్చక రియాక్ట్ అయ్యిండు. కాకపోతే ఏంటంటే అదొక 10 సెకండ్స్ లేట్గా రియాక్ట్ అయ్యిండు. ఆ రియాక్ట్ అయ్యే విధానం ఎంబటే ఉంటే భలే ఉండు. అది నాకు ఇదంతా కూడా కొంచెం ఓవర్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్తో కలిసి మాట్లాడుతున్నప్పుడు అంటే కొంచెం ఓపిక ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్తాడు. నటరాజ్ మాస్టర్ చెప్తాడు, ఇది హైలైట్ ఏంటంటే ఏంటంటే డోల్ వచ్చి మధ్యలోకి చెప్పుకుంది సంథింగ్ ఏదో ఉంటుంది చూడు, ఆ టైప్లో ఒక శాస్త్రం చెప్పుకోవచ్చు. నటరాజ్ మాస్టర్ ఇలా హితబోధ చేస్తూ ఉంటాడు వసంతికి. మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు, పరువు పోతుంది. ఇలాంటి టెలివిజన్లో ఒక నేషనల్ టెలివిజన్లో వచ్చినప్పుడు మీ పరువు మీరే తీసుకుంటున్నారు ఇలా బిహేవ్ చేయడం వల్ల అని ఆయన కొన్ని హితబోధలు చేస్తూ ఉంటాడు. ఆయన చేస్తుంటే నాకు నవ్వుతుంది. నిజం చెప్తాను, ఆయన అట్లాంటి హితబోధలు చేసిండు ఈరోజు. చేస్తుంటే ఈమె కొన్ని మాట్లాడినదబ్బా. ఏమంటుందంటే, అమ్మాయిలు ఎందుకు తగ్గి ఉండాలి, అమ్మాయిలు ఓపికగా ఉండాలంటారు, పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండాలి, అబ్బాయిలకే ఎక్కువ ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇంటికాడ వాళ్ళందరినీ వదిలేసి వచ్చేది అమ్మాయి, అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు. అట్లాంటప్పుడు అబ్బాయికి ఓపిక ఉండాలి. అమ్మాయి ఎందుకు మారాలి అబ్బాయి కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, అబ్బాయే మారాలి అందరిని విడిచిపెట్టి వచ్చిన అమ్మాయి కోసం, ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ వినడానికి ఏదో మనకి ఒక కొంతమంది ఉంటారు అంటే ఫెమినిస్ట్ అక్కలు చెప్పే డైలాగులు ఎక్కువ ఉన్నాయి. కరెక్టే, ఆమె చెప్పింది కరెక్టే. ఒకరి కోసం ఇప్పుడు అమ్మాయి ఎందుకు మారాలి, అబ్బాయి మారాలి, అబ్బాయే మారాలి, అబ్బాయికి ఒప్పుకుండాలి, ఇవన్నీ కూడా కరెక్ట్, ఆమె వర్షన్లో కరెక్టే. కానీ మ్యాటర్ ఏంటంటే అబ్బాయి మారద్దు, అమ్మాయి మారద్దు, ఇద్దరు మ్యూచువల్గా వెళ్ళాలి, ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి పోవాలి, ఇద్దరు కాంప్రమైజింగ్ పోవాలి. ఒక ఆయనకి ముక్కు మీద కోపం ఉంటుంది, హస్బెండ్కి ముక్కు మీద కోపం ఉంది, అమ్మాయికి కొంచెం అక్కడ ఆ కోపాన్ని తగ్గించే టెక్నిక్ తెలియాలి. అమ్మాయికి అలగడం అనేది ఉంది, ఆ అలకని ఓదార్చే గుణం ఉండాలి అబ్బాయికి. అమ్మాయికి ఖర్చు పెట్టే హ్యాబిట్ ఉంటే అబ్బాయికి సంపాదించే హ్యాబిట్ ఉండాలి, తప్పదు మరి. అట్లా ఆ రెండు కలిస్తేనే కదా. ఇప్పుడు కొంతమంది ఏమో అబ్బాయిలు ఖర్చు పెడతారు, అమ్మాయిలు కాపాయం చేసి జాగ్రత్త పెట్టి పైసల్ని కూడి కొంచెం రూపాయి వేసేసి ఇప్పుడు అమ్మలు డబ్బాలో దాచిపెట్టి దాన్ని పెంచి పెద్ద చేస్తారు పైసని. అట్లా ఒకరికి అట్లుంటే ఒకరికి ఇట్లుంటుంది, ఒకరు ఫైనాన్షియల్ చూసుకుంటే ఇంకొకరు ఉంటారు, ఒకరు
మాటలు ఇడిచేటోళ్ళు ఉంటే ఒకరు ఆ మాటలు కాపాడేటోళ్ళు ఉండాలి. సంసారం చక్కదిద్దుకుంటూ పోవాలంటే కాంప్రమైజింగ్లో పోవాలి. వాడు తగ్గాలి, నేనెందుకు తగ్గాలి, వాడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఇవన్నీ ఒక సంసారం చక్కగా నడవాలంటే ఇప్పుడు హస్బెండ్ బగ్గ డబ్బులు సంపాదిస్తుంటే ఇంట్లో వైఫ్ కష్టపడి కుటుంబాన్ని చక్కదిద్దుతుంటే నేను కష్టపడి పైసలు సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు బతుకుతున్నావు, నా మీద పడి తింటున్నావు అని అంటే ఎట్లుంటుంది? ఆమె ఆ టైంకి అన్నం కూరలు అండి పెట్టి టిఫిన్లు చేసి పెడితే నువ్వు తింటున్నావు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు కాబట్టి నీకు మెంటల్ ప్రెజర్ లేదు కాబట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. నీ పిల్లల బరువు బాధ్యతలన్నీ ఆమె తీసుకుని అంటే కుటుంబ బాధ్యత ఆమె తీసుకుంది కాబట్టి నువ్వు చక్కగా పని చేసుకుంటున్నావు. ఈరోజు నేను ఇక్కడ వీడియోలు చేస్తున్నా, ఈరోజు నేను ఇష్టం ఉన్నట్టుగా ఈవెంట్లకు పోతున్నా, తిరుగుతున్నా, ఈరోజు నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా అంటే అన్ని బాధ్యతలు సాతమ్మ చూసుకుంటుంది కాబట్టి నేను చల్లగా ఏది చేసుకొని కూర్చొని ముచ్చట పెడుతున్నా. దానికి కూడా ఆమె ఎంతో హ్యాపీగా చెయ్యి, వర్క్ చేసుకో, నీకు నచ్చిన పని చేసుకో అని చెప్తేనే కదా చేసుకుంటాం. అట్లా కాంప్రమైజింగ్ అనేది ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇక్కడ లేదు, వీళ్ళిద్దరి మధ్యలో లొల్లి పంచాయతీ ఉందని తెలుసు కానీ గీ లెవెల్ ఆఫ్ గిట్లా ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఈ చివరి రేటింగ్ చూసినాక చెప్పాలి అక్క బంపర్ ఆఫర్ ఇచ్చిందా ఏమి ఇచ్చిందా నాకు కొన్ని నచ్చలేవు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నూకరాజు వాళ్ళతో మాట్లాడతాడు. మధ్యలో ఏడ్ చేసింది సంథింగ్ ఏదో నీ గేమ్ ఆడేటప్పుడు నీతుగా ఏడ్చింది సంథింగ్ ఏదో చెప్తుంటే ఉగాది పచ్చడి అన్నాక అన్నీ ఉండాలి కదా. ఎస్, లైఫ్లో కూడా ఉగాది పచ్చడి లెక్కనే కారం ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, బగర్ ఉంటుంది, చేదు ఉంటుంది, అన్నీ ఉంటాయి లైఫ్లో. ఈ కళ్యాణ్ వసంతి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే, వసంతి కూడా అర్థం చేసుకోవాల్సింది అదే. ఇద్దరి సైడ్ మిస్టేక్ ఉందని నాకు అనిపించింది. అబ్బా కళ్యాణ్ అంతా పిసపిస ఆగమాగం అవుతాడు, ఆయన మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, లేదంటే ఆగమాగం అయితే ఆగమాగం అవుతాడు. అదే వసంతి ఏంటంటే ఇది కొంచెం ఉంది అన్నట్టు ఈమెకి లోపల తీసుకొచ్చిన నేను అన్నట్టుగా ఉన్నది. ఇంకా తీసేయాలి, మీరిద్దరూ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. నువ్వు ఒక్కదాని వస్తానా తీసుకోరు, ఆయన ఒక్కడ వస్తానా తీసుకోరు. కపుల్ షో ఇది. నెక్స్ట్ దారి చూపే దేవత. సరే, నెక్స్ట్ కళ్యాణ్ భానుతోటి అన్నోడు బాగానే ఉన్నాడు, తిట్టాడు కూర్చుండి నూకరాజు గురించి. నూకరాజు కదా ఈ లొల్లికి కారణం. నూకరాజు నటరాజ్ మాస్టర్ కలిసి కూర్చొని తింటుంటే అక్కడ చూసుకుంటూ అంటున్నాడు భానుతోటి. అన్నోడు బాగానే ఉన్నాడు, అక్కడ కూర్చొని తింటుండు. ఇన్నోళ్ళంతా మంచిగా ఉన్నారు, వాళ్ళ వైఫులతోటి వాళ్ళ పార్ట్నర్తో మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. నా పెళ్ళాంకి ఏమైంది, బుద్ధి ఉండదు కొంచెమైనా. నేను చెప్పిన క్లారిటీగా నా కోసం కాదు నీ కోసం స్టాండ్ తీసుకున్నా అని. అరే ఎట్లా చేసిందంటే ఇప్పుడు ఆమెకేం బాధ లేదు, నీకెందుకురా అన్నట్టు ఉన్నది అన్నట్టుగా అంటాడు. అట్లేం లేదు, తనకు కూడా ఉంటుంది బాధ, ఎందుకుంటే తనకు కూడా ఉన్నది. బాండ్ క్రెడిట్స్ కోసమే ఫేక్గా ఉండాలంటే నాతో కాదంటాడు. ఇట్లా చూస్తేనేమో చాలా రియల్గా కనిపిస్తాడు, కానీ చాలాసార్లు ఫేక్ చేస్తూ ఉంటాడు. నేను కెమెరాల కోసం నాటకాలు ఆడుతూ లేని ప్రేమలు చూపిస్తూ ఉంటాడు. బేసిక్గా వీళ్ళిద్దరి మధ్యలోనే కొంచెం ఎక్కడనో తేడా కొడుతూ ఉంటుంది, లేని ప్రేమల్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది వసంతి కళ్యాణ్ మధ్యలోనే. సరే, అసలు ఈ లొల్లంతా కాంప్రమైజ్ అయిపోయి ఒక సీన్ చూపించారయ్యా. కానీ అరే టెలికాస్ట్ చేయకూడదు అట్లాంటి తెలియదా ఎడిటర్ మావని కామా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా, తెలియచ్చా నీకు? అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏదో కాంప్రమైజ్ గొడవ కంప్లీట్ చేయడానికి కళ్యాణ్ ఏదో వదిలే సరే. కానీ వసంతి కంటిన్యూ చేసింది గొడవ. కళ్యాణ్ అక్కడికి ఆపేద్దాం అనుకున్నాడు గొడవని, కానీ వసంతి కంటిన్యూ చేసింది. సరే, నటరాజ్ మాస్టర్ వసంతి చెప్తుండ అన్నట్టు, మీరు ఇంట్లో లేరు, మీరు ఒక నేషనల్ టెలివిజన్ ప్లాట్ఫామ్లో ఉన్నారు, నవ్వుల పాలైపోతారు, చిన్న చిన్న రీజన్స్కి ఇలా చేసుకుంటే నవ్వుల పాలైపోతారు, క్లోజ్ చేయండి అన్నాడు. నాకేమనిపించిందంటే నా అన్వేషణుడు కదా, ఆయన మహాభారతం చెప్పింది చూడు, ఆ శాతంగా ఉన్నది ముచ్చట. మనకు సింక్ లేని సబ్జెక్ట్ చెప్పడం అంటే శ్రీరెడ్డి వచ్చి ప్రవచనాలు చెప్పినట్టు ఉంటుంది ముచ్చట. సార్ వచ్చి నవ్వుల పాలు అయిపోతాం చిన్న చిన్న విషయాలకి ఇలాంటివి అన్నీ చేస్తుంటే మీరు ఇంట్లో లేరట. సార్ మొత్తం అఫ్కోర్స్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పంచాయతీలు పెట్టుకోలే వాళ్ళు, కాకపోతే ఏంటంటే ఊరంతా పంచాయతీలు పెట్టుకున్నారు కదా, రచ్చరచ్చ చేశారు కదా, ఆగమాగం చేశారు కదా. సరే, నెక్స్ట్ ఆసియా సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆసియా వచ్చింది, ఇంతకుముందు జాను వాళ్ళు అమ్మలక్కల ముచ్చట్లు. జాను రూమ్కి పోయినా, ఇప్పుడే జాను రూమ్కి పోతే అక్కడ వాళ్ళు పడుకొని ఉన్నారు, నేను వద్దనుకున్నా, బయటకు వస్తుంటే రా కూర్చోమన్నారు, కూర్చోగానే చెప్తున్నారు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా అని చెప్తాను. అక్కడ ఇక్కడ చెప్తాను అంటూ ముచ్చట. అంటే అసలు కళ్యాణ వసంతి వాళ్ళు ఈరోజు గొడవ పడే బదులు మొన్న నటరాజ్ మాస్టర్ సేఫ్ గేమ్ ఆడినప్పుడు సేఫ్ ఎట్లా ఆడతారు, అప్పుడు గొడవ పెట్టుకోవాల్సిందిగా చిన్ను అని అంటుంది అని చెప్తాను. అవునా, గొడవ ఎప్పుడు పెట్టుకోవాలో ఇంత క్యాలిక్యులేషన్స్ వేసి గొడవలు పెట్టుకుంటారా వీళ్ళు అని చెప్పి మాట్లాడతాను. ఆమె అన్నది ఏంటంటే ఆ రోజు గొడవ పెట్టుకుంటే బాగుండు కదా అనేది వాళ్ళ సెన్సు. సేఫ్ అన్నప్పుడు లొల్లి పెట్టలేదు ఇంత కూడా, ఇప్పుడేమో దానికి స్టాండ్ తీసుకోలేదు కానీ దీనికి స్టాండ్ తీసుకున్నారు ఏంది అన్న సెన్స్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఆ డిస్కషన్ చూపిస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఆ డిస్కషన్ చూపిడగా ఎడిటర్ పనికి మాలనే చూపిస్తాడు, ఆ డిస్కషన్ చూపించాడు, ఈ డిస్కషన్ చూపించారు. మరి వాళ్ళు ఏం మాట్లాడారు మనకు తెలియదు. సోనియా ఇంత క్యాలిక్యులేషన్సా,
నేను మొన్న నాతో కూడా అదే డిస్కషన్‌లో ఏందంటే అని సోనియా చెప్తాంది. నే భానుకి నాకు అసలు గొడవలే జరగవు. మ్యాన్షన్‌లో గొడవ జరగలేదు. బయట కూడా మాకసలు గొడవలే కావు. రియాలిటీ చూపించాలి కదా! గొడవ పడి గెలిస్తే విన్నర్స్ అవుతారా? విన్నర్స్ అంటారా? గెలవపడి గెలిచిన విన్నరా వాళ్ళు అన్నట్టుగా అంటాంది. అంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నీతో లొల్లి పెట్టుకొని గేమ్ ఆడినప్పటి సంగతి గురించి డిస్కషన్ చేసిర్రా? మరి ఇంకెప్పటిదో ఎవడికి తెలుసు. అది చూపియలేదు కదా మనకి. ఆ డిస్కషన్ చూపిస్తే మనకు తెలుస్తది. సో, మొత్తానికైతే ఈ డిస్కషన్స్ చూపించారు. ఆ తర్వాత జాను, భాను, కళ్యాణ్, వసంతి వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తుర్రు బెడ్‌రూమ్‌లో. అందరు నలుగురు ఉన్నారాడ. కళ్యాణ్ పక్కన ఉన్నాడు. భాను అంటాడు, "ఎల్లు, ఎల్లు కళ్యాణా ఎల్లు మాట్లాడపో" అంటాడు. అంటే ఎంత తగ్గాలి ఇంకెంత తగ్గాలి ఇంకెంత తగ్గాలి నేను అని చెప్పి ఆయన అంటాడు. అంటే నువ్వే అరిచినావు కాబట్టి నువ్వే తగ్గాలి అని జాను అన్నది. అంటే నువ్వు ఊకో జాను అని చెప్పి కళ్యాణ్ ఇక్కడ వసంతి ఉండి ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు కరెక్ట్‌గా మాట్లాడినావు అన్నది జానుని. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు కరెక్ట్‌గా మాట్లాడినావు. ఎవరు అరిచారో వాళ్ళే తగ్గాలి అన్నట్టుగా చెప్పినావు కదా! కరెక్ట్‌గా మాట్లాడినట్టు. నేను ఇంతవరకు ఏది కరెక్ట్‌గా చెప్పలేరా? ఇదే ఫస్ట్ టైం అంటున్నావు ఏంటి అంటే నవ్వుతా ఉంది. ఎల్లు ఒక హగ్ ఇవ్వు పో, ఒక మాట్లాడిపో అంటే నేను ఇంకా తగ్గను. సారీ చెప్పురా, సారీ చెప్పు అంటాడు భాను కళ్యాణ్. అంటే కాళ్ళు తీసి నెత్తిలో పెట్టుకున్నా ఇంకేం చెప్తారు, ఇంకెంత తగ్గాలి, నేను ఇంతకంటే తగ్గాలంటే ఆ కాళ్ళని నెత్తిలో పెట్టుకోవడం అనేది ఒక మూర్ఖత్వం లెక్క అనిపించింది, ఒక పిచ్చి చేష్ట లెక్క అనిపించింది. ఇవే అన్నీ నిబ్బా చేష్టలు అంటారు. కాళ్ళు తీసి నెత్తిలో పెట్టుకున్నా ఎందుకే, దేనికి కాళ్ళు తీసి నెత్తిలో పెట్టుకోవాలి? సిచ్యువేషన్లో మాట్లాడు. కోర్స్ మన తెలంగాణలో ఒక ముచ్చట్లా కాల్ముక్త బాంచన్ అనేది మనకి వెనక నుంచి అలవాటైన ముచ్చట. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ ఈజ్ డిమాండ్ చేయాలి. నైతో నై కర్నా ఏ వైసా పాగల్పన్ రైట్. అయితే అంటే నేను తగ్గనింగా అంటే సరే సారీ చెప్పకలే కానీ పోయి ముద్దు పెట్టుకో అంటే అంటాడు. అంటే వసంతి నువ్వన్న పెట్టాడు, ఈ నేను పెట్టనని ఆమెంటది. అయిపోయిందా, లొల్లి ఉడుతుందేమో అనుకున్నా, ఓడివలే కంటిన్యూ అవుతుంది. మాస్టర్ అండ్ ఎవరెవరు మహేష్, శాండ్రా, నూకరాజు, ఆసియా వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు అక్కడ బయట. అసలు కళ్యాణ్ లొల్లి స్టార్ట్ కావడానికి మహేష్ది కూడా కారణం అని చెప్పిండు కదా, గా పాయింట్ మీదకి వెళ్ళి చెప్తాడు. మహేష్ క్లారిఫికేషన్ ఇస్తాడు. నిన్న పొద్దున వచ్చిండు, డోర్ నాక్ చేసిండు. ఏమంటాడంటే బకెట్ పట్టుకుని వచ్చేద్దాం అనుకున్నా అన్నాడు. అట్టెట్లా ఎందుకు వస్తావు నువ్వు అని అంటే, అక్కడ మా డామ్లో ఖాళీ లేదు, 30-40 మినిట్స్ నుంచి వాళ్ళు చూస్తున్నా, ఇదికి ఏ రూమ్లో చూసినా కానీ అన్ని బాత్రూమ్లు ఫుల్ ఉన్నాయి, అందుకే నేను డైరెక్ట్ ప్యారడైజ్కి బకెట్ పట్టుకుందాం వద్దాం అనుకున్నా అంటే నో నాట్ అలౌడ్ అన్నట్టుగా చెప్పిన. అది చెప్పినప్పుడు కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పొచ్చు. నేనేమన్నా అన్న తర్వాత ఆయన అంటే అప్పుడు నీ జోన్ ఉందిగా ఆ జోన్లోకి బకెట్ పట్టుకున్నాను అన్నప్పుడు అక్కడ కట్ చేయాలి కదా, కట్ చేయలేదంటే ఆపాలంటే ఆపుకోవచ్చు, అక్కనే ఆపొచ్చు, కానీ ఆపలేదు ఆయన అన్నాడు. ఎందుకంటే తర్వాత ఏమన్నాడంటే మనోడు అక్కడ చేస్తే కంపు వస్తుంది కదా, వాసన వస్తుంది కదా అని అంటే అదంతా నువ్వే క్లీన్ చేసుకో కదా అని చెప్పి ఈయన అన్నాడు అన్నట్టు. దానికైనా కాలింది. సో ఆ మాట అనగానే కాలింది. బేసిక్గా అది కంటిన్యూ చేసిండు కదా, ఆయన కంటిన్యూ చేయకుండా అక్కడనే ఆపితే బాగుండు కదా అని చెప్పి మహేష్ అన్నాడు. కానీ మహేష్ది కూడా ఈ కింగ్ అండ్ క్వీన్ అని చెప్పి కింగు లేదు బొంగు లేదు ఏందో వాళ్ళు బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తారు. మామూలు చిన్న బిల్డప్లు కాదా, ఎవ్వలన్నా కింగ్ క్వీన్ కాలేదా, వీళ్ళు చెడ బిల్డప్ ఇస్తారు. వీళ్ళ గాంకి వచ్చిందా రాజ్యం అన్నట్టు. ముద్దుల రాజ్యంలో ముద్దులు కనిపించలే, ముచ్చట్లు కనిపించలే, ఎల్లుళ్ళే అవుతున్నాయి. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వాసు దగ్గర మళ్ళీ అందరికీ పాయింట్స్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఇంట్లో పర్సన్ అయ్యే అవకాశం, ఈ షో ఏంటంటే ఒక ఇంట్లో పర్సన్ అయ్యే అవకాశం, అది పోగొట్టుకుంటూ అందరికీ పాయింట్స్ ఇస్తున్నారు మీరు అంటాడు. మాస్టర్ మనం చేసినప్పుడు కనబడలేదా, మనం ఇంట్లో పర్సన్ అయ్యి, అఫ్కోర్స్ మీరు ఆల్రెడీ ఇంట్లో పర్సన్ అయిపోయారు అనుకో 3-4 షోలలో. కాకపోతే ఓకే. నెక్స్ట్ కళ్యాణ్, వసంతి వీళ్ళిద్దరు మళ్ళీ గొడవ అవుతుంటే సరే మాట్లాడుకుందా అని చెప్పి టకటక మైక్ తీసేస్తుండు. మాట్లాడుకుందా అని చెప్పి పిలిచిండు. వసంతి అంటే రూమ్కి పోయింది. రూమ్కి పోగానే చలో మాట్లాడుకుందాం పా అని చెప్పి మైక్ తీసి బయట పెట్టిండు. బాత్రూంలోకి పోయిండు. వసంతి అటు పోయింది. పోగానే మైక్ తీసేసి రాపో అంటాడు. అనగానే ఆమె మళ్ళీ బయటకు వచ్చేసింది. ఇది చూపించడం అవసరమా? అసలు కళ్యాణ్ గొడవని కాంప్రమైజ్ చేసేద్దాం అనుకున్నాడు ఆ మూమెంట్లో, కానీ వసంతి కాంప్రమైజ్ కాలేదు. ఈ గొడవ కంటిన్యూ అవుతుంది. బయటకు వచ్చి కూర్చున్నది. మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్న తర్వాత వసంతి దగ్గర నటరాజ్ మాస్టర్ ఉండి, భార్య అంటే జీవితాంతం ఉండాల్సిన మనిషి, భర్త అంటే జీవితాంతం తోడు ఉండాల్సిన మనిషి అని కూడా చెప్తాడు. బోధన చేస్తా అంటే ఇక వసంతి ఏమో చెప్తుంది, తప్పు లేకుండా ఎందుకు దిగాలి, ఎందుకు తగ్గాలి, ఓపిక ఉండాలి అంటారు. నేను పెళ్ళైనప్పటి నుంచి వింటున్నా, భార్యకు ఓపిక ఉండాలి అని అంటున్నారు. ఫ్యామిలీని వదిలేసి వచ్చిన అమ్మాయికి తగ్గట్టు అబ్బాయి మారాలా, అబ్బాయికి తగ్గట్టు అమ్మాయి మారాలా, ఎందుకు మారాలి, అమ్మాయికి ఓపిక ఉండాలి, అబ్బాయికి ఉండకూడదా ఓపిక? హస్బెండ్ని అక్కడ పెట్టి వైఫ్ని ఇక్కడ ఎందుకు పెడతారు? వైఫ్ని ఇక్కడేం పెట్టరండి, హస్బెండ్ని అక్కడ పెట్టరండి. ఇద్దరు ఇట్లా ఉండాలండి. ఒకే 2 పడవల మీద కాళ్ళేసి పోతున్నట్టు ఉంటుంది సంసారం. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఈదొచ్చేమో కానీ
సముద్రాన్ని దాటొచ్చాము కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని ఇదలేం, సంసారాన్ని దాటలేం అని ఒక పెద్ద ఫేమస్ నానుడి డైలాగు. సో అన్నీ ఉంటాయి. మనం తగ్గాల్సి వస్తుంది, పెరగాల్సి వస్తుంది. ఒక ఆడ నువ్వు తగ్గుతావు, ఒక ఆడ ఆయన తగ్గుతాడో, ఇట్లా 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 షఫుల్ అయితే ఉంటుంది లైఫ్ లైక్ దట్. లేదు నేను కాంప్రమైజ్ గాను అంటే సంసారం ఇట్లా నడవదు. నీకు నీ దారి నీది, నా దారి నా దారి అని గోదారి అవుతుంది అట్లా. కాబట్టి అన్నీ ఉంటాయి. అబ్బాయి పెరుగుతాడు, అమ్మాయి పెరుగుతాడు, మగోడు ఇట్లా, పిల్లం ఇట్లా చిక్ 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 అయితేనే ఉంటుంది. సరే, నెక్స్ట్ ఈ పాయింట్ ఇదంతా జరుగుతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో అట్నే కంటిన్యూ అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు. బయటకు వచ్చేసిన తర్వాత బాత్రూమ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్లో ఏం ప్రూవ్ చేద్దామని, నువ్వు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఇక్కడ ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు అనుకుంటే కళ్యాణ్ సీరియస్ అవుతాడు. నేను ఇంక ఆడను, నన్ను టచ్ చేయొద్దు, నేను ఆడను, ఏ ఆట ఆడను, ఏ గేమ్ ఆడనంటే అవసరం లేదా, ఆడవా అన్నట్టుగా మాట్లాడుతుంది గేమ్ స్టార్ట్ అయ్యే టైంకి. అంటే నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఆయనకి హెర్నియా ప్రాబ్లం ఉందట. పెయిన్ వస్తుంది, నాకు చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, నేను ఆడను అంటాడు. అంటే ఇప్పుడు నీకు బాండ్ క్రెడిట్స్ గుర్తు వస్తున్నాయా? ఇప్పుడు నీకు బాండ్ క్రెడిట్స్ గుర్తు రావట్లేదా? మన ఇద్దరం ఇట్లా గొడవ పెట్టుకుంటే బాండ్ క్రెడిట్స్ తగ్గుతాయా పెరుగుతాయా? ఇప్పుడు నీకు ఇది అనిపించట్లేదా అనుకుంటూ కళ్యాణ్ అడుగుతాడు. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నా బాండ్ క్రెడిట్స్ తగ్గుతాయి. కానీ ఈ గొడవ స్టార్ట్ చేసింది ఎవరంటే కళ్యాణే అంట. ఎందుకంటే కూల్గా మాట్లాడుతున్నప్పుడు కళ్యాణే రేజ్ అయ్యిండు. సో కళ్యాణ్ సైడ్ మిస్టేక్ ఉంది, రైట్. సరే, నెక్స్ట్ మనకి మెగా ఛాలెంజ్ అని శ్రీముఖి వచ్చింది. తారీకిడ వచ్చిర్రు, అందరు వచ్చి కూర్చున్నారు. ఇక మెగా ఛాలెంజ్ మామూలు కూడా 50 బాండ్ క్రెడిట్స్కి ఆడబోతున్నాం మనం. ఆల్రెడీ 25 ఉన్న వాళ్ళకి ఇది ప్లస్. ఒకవేళ మీకు 25 లేకపోతే 50 బాండ్ క్రెడిట్స్ వస్తాయి కాబట్టి ఇది కూడా ప్లస్సే, ఓకేనా? సో ఫేర్ ఛాన్స్, ఇది అందరికీ ఒక ఫేర్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్, అద్భుతమైన ఆటలు ఆడుకోబోతున్నాం మనం, రైట్. ఫస్ట్ మహేష్ అండ్ శాండ్రా, మీరు గోల్డెన్ కపుల్ కాబట్టి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీరు ఏం చేయాలంటే, ఆల్రెడీ మీకు 25 బాండ్ క్రెడిట్స్ వచ్చిన వాళ్ళకి ఇంకో ప్లస్ కూడా ఉందని చెప్పింది. అదేంటంటే నెక్స్ట్ గేమ్ వచ్చినప్పుడు చెప్తా. ఇక మహేష్ శాండ్రా, ఫస్ట్ మీరు ఒక పని చేయండి. ఫస్ట్ ఆడాల్సిన బ్యాచ్ అంటే 2 బ్యాచ్లుగా ఆడుతున్నాం. ఒక బ్యాచ్లో 4, ఒక బ్యాచ్లో 3 ఆడతారు ఈ గేమ్. సో ఫస్ట్ ఆడాల్సిన 4 ఎవరు సెలెక్ట్ చేయండి మీరు అని చెప్పింది. చెప్తే జాను, బాను, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్, అభిమానిగా ఆమిర్, వీళ్ళందరికీ 25 ఆల్రెడీ స్కోర్ ఉన్నోళ్ళు. ఆ తర్వాత మహేష్ అండ్ శాండ్రాకి కూడా 25 స్కోర్ ఉంది, కానీ వాళ్ళని పెట్టుకోలేదు. సెకండ్ రౌండ్లోకి వీళ్ళని పెట్టుకొని ఫస్ట్ రౌండ్లోకి కళ్యాణ్ అండ్ వసంతి గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉన్న కపుల్ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని పెడుతున్నాం అని చెప్పారు. సో సెకండ్ బ్యాచ్ కింద మహేష్ అండ్ శాండ్రా, సోనియా సిద్ధు, నూకరాజు, ఆసియా, రైట్. ఇక మనకి గేమ్ బయటకు పట్టుకొని పోయింది. బయటకు పట్టుకొని పోగానే ఇది చాలా ఇప్పటిదాకా ఆడిన ఆటలన్నీ ఒక ఎత్తు, ఈ ఆట ఒక ఎత్తు, ఎందుకంటే చాలా ఎత్తు మీద ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. అక్కడ పెద్ద ట్రస్ వేసి పెట్టారు. ఆ ట్రస్ మీద ఉండి వీళ్ళు ఏం చేయాలంటే, ట్రస్కి ఒక సైడు అంటే అటు సైడ్ వచ్చేసి ఒక నెట్ కట్టిరు. ఆ నెట్ మీద లవ్ సింబల్స్ ఉన్నాయి, హార్ట్ షేప్స్ ఉన్నాయి. ఇడిదికి వచ్చేసరికి తాళ్ళు కట్టి ఉన్నాయి. ఆ తాళ్ళ మీద పార్ట్నర్స్లో ఒకరు ఎక్కి నిల్చుంటే, ఒకరు ఎక్కి నిల్చోవడం, కూర్చోవడం, ఏదో ఒకటి తాడు పట్టుకొని ఉండాలి. వెనకాల నుంచి వెళ్ళి ఇంకో పార్ట్నర్ నూకితే ఇట్లా ఉయ్యాలకి ఊపాలి. అక్కడ ఒక లైన్ గీసిరు, ఆ లైన్ దాటి పోవద్దు, లైన్ దాటకుండానే ఊపితే వీళ్ళు పోయి ఆ లవ్ సింబల్ని పట్టుకొని రావడము, పట్టి పీకి కింద పడేయడము, కాలుతో దాన్ని కింద పడేయడం, ఏదో ఒకటి చేయాలి. చేస్తే ఆ కింద పడ్డది తీసుకొని పోయి ఇంకో పార్ట్నర్ అక్కడ ఒక స్టాండ్ లాంటిది పెట్టి ఆ స్టాండ్కి పెట్టాలి. 3 లవ్ సింబల్ పెట్టాలి. ఆల్రెడీ 25 బాండ్ క్రెడిట్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఒక్కొక్క స్టార్ పెట్టి ఉంటుంది, ఒక్కొక్క లవ్ సింబల్ పెట్టే ఉంటుంది. ఇంకొక ఇంకొక రెండు లవ్ సింబల్స్ పెట్టేస్తే సరిపోతుంది. అదే కళ్యాణ్ వసంతి లాంటి 25 బాండ్ క్రెడిట్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక లవ్ సింబల్ పెట్టి ఉండదు. మొత్తం 3 వీళ్ళు ఫిల్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడే కళ్యాణ్ వసంతి అద్భుతం, ఎక్సలెంట్ అనిపించారు. అసలు అంత పంచాయతీ పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఆడతారా అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఎంత బాగా ఆడిరంటే అంత బాగా ఆడిర్రు అబ్బా. 2 ఛాలెంజ్లు కూడా ఎర్రగా తీసిరు అని చెప్పాలి. ఫస్ట్ది అయితే ఎక్సలెంట్ కాదు, వైలెంట్గా ఆడిరు, మామూలు కాదు. సో ఇక్కడ మనకి గేమ్ స్టార్ట్ అయింది. కళ్యాణ్ వసంతి వాళ్ళు అందరికంటే ముందు ఫస్ట్ మాస్టరు అంటే నటరా మాస్టర్ నీతు ఇట్లా పట్టుకొని ఊగడానికి రెడీగా ఉంది. నటరా మాస్టర్ ఊపిండు, నీతు గారు నా వల్ల కాదన్నది. ఆయనతో నటరాజు గారు ఎక్కేసారు. నటరా మాస్టర్ ఎక్కేసిన తర్వాత నీతు గారు ఊపితే ఫస్ట్ పోయి ఒకటి తీసుకొచ్చింది మాత్రం, ఒకటి పీకితే ఒకటి లాగితే 3 కింద పడ్డాయి. ఒకటే తీసుకోవాలి, 3 కింద పడ్డా ఒకటే తీసుకోవాలి. ఎల్లో లైన్ దాటితే కనుక ఫౌల్ కింద పెట్టిరు వీళ్ళు. సో లోపలికి చూపొద్దు, ఆ నెట్ను పట్టుకొని లాగద్దు, ఇట్లాంటివన్నీ కొన్ని పెట్టిరు. ఫౌల్స్ అయితే కనుక 30 సెకండ్స్ మైనస్ చేస్తాం ఈ టైంలో నుంచి, ఇదంతా టైం మీద గేమ్ అన్నట్టుగా చెప్పేశారు. నటరా మాస్టర్ ఫస్ట్ ఒకటి తీయగానే సూపర్ ఆడతాను కదా అనుకున్నా. అలా 25 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి అయిపోయింది, ఇంకోటి పెట్టిరు, ఇంకొకటి పెడితే చాలు. ఇక కళ్యాణ్ వసంతి వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు కదంటే, వసంతి ఎంత బాగా ఆడిందంటే కళ్యాణ్ అంత బాగా స్వింగ్ చేసిండు, వసంతి అంత బాగా తీసుకొచ్చింది. టక 3 తీసుకొచ్చి పెట్టి 3 నిమిషాలలో గేమ్ ఖతం చేశారు.
3 నిమిషాలు, 3 నిమిషాలు కాదు 2 నిమిషాలు చిల్లరనే. ఫౌల్ కలిపితే 3 నిమిషాలు అయింది. సో అంత బాగా ఆడారు గేమ్. మిగతా వాళ్ళందరూ కూడా ఆడిరు కానీ అంత బాగా ఆడలేదు. ఆ తర్వాత మాస్టర్కి వల్ల అయితలేదు, ఇంకా అయితేనే లేదు మొత్తానికి. ఇక జాను బాను వాళ్ళ కూడా అయితలేదు, చాలా కష్టపడుతున్నారు అయితలేదు. అభిమానికి ఆమె రోజులు చేసేసారు. అభిమానికి ఆమె రోజులది 3 అయిపోయినాయి, అంటే ఇంకా 2 తీసుకొచ్చి పెడితే అయిపోతుంది కదా, వాళ్ళకు కూడా 2 అయిపోయినాయి. జాను బాను వాళ్ళకి ఒక్కటి అవ్వడానికి చాలా గగనమైంది. నటరాజ్ మాస్టర్ది ఒకటి అయిపోయింది కదా, జాను బాను వాళ్ళది ఒకటి కూడా కాలేదు. అందరికంటే లేట్గా బాను కింద పడుతున్నాడు. జాను చేస్తే నా వల్ల అయితే లేదు భయపడుతుంది, ఆమె తాడి మీద ఊగుతుంటే భయపడుతుంది, ఇంత దూరం నుంచి అంత దూరం భయపడుతుంది. బానునేమో కింద పడుతుండు, 2 సార్లు కింద పడ్డాడు, నా వల్ల అయితే లేదు నొప్పి అని చెప్పి ఆయన. నటరాజ్ మాస్టర్ నరాలు కట్టయిపోతున్నాయి ఆయనకి, కింద మీద పడతాడు, మొత్తం ఆగమాగం అవుతాడు. మొత్తానికి బాను ఒకసారి పోయినప్పుడు ఒకటి, జాను ఒకసారి మళ్ళీ లాస్ట్ రౌండ్లో పోయినప్పుడు ఇంకోటి తీసుకొచ్చారు. నటరాజ్ మాస్టర్ వల్ల అయితే లేదు, ఫౌలో ఏదో ఒకటి చేసేసినా కంప్లీట్ చేయండి అని చెప్పి శ్రీముఖి చెప్తాను. నరాలు కట్టయిపోతున్నాయి ఆయనకి, కాలు నొప్పి వస్తుంది, కాలుకి ఆల్రెడీ బ్యాండేజ్ ఉంది, కింద పడ్డాడు, వల్ల అయితే లేదు. ఇంకా వదిలేయండి మాస్టర్, ఇక్కడ క్లోజ్ చేస్తాను టైం, ఇక్కడికి ఆపుతానులేండి అని చెప్తే, లేదు నేను చేస్తా అంటాడు, వాటర్ తాగి చేస్తా అని చెప్పి మళ్ళీ చేసిండు. మొత్తానికి అయితే చేసింది కంప్లీట్. కానీ నటరాజ్ మాస్టర్ చేయడానికి 26 నిమిషాలు పట్టింది. అందరికంటే లేట్గా అనుకోవాలి, అందరికంటే లేటే. కాకపోతే సోనియా సిద్ధు వాళ్ళకి ఫౌల్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళ టైం ఎక్కువగా కన్సిడర్ అయింది. కానీ 26 నిమిషాల 21 సెకండ్లలో నటరాజ్ మాస్టర్ ఫినిష్ చేసిండు విత్ 6 ఫౌల్స్. కాబట్టి టోటల్గా 29 మినిట్స్ పట్టింది, 29 మినిట్స్ 21 సెకండ్స్. సో నెక్స్ట్ రౌండ్లో సిద్ధు సోనియా వాళ్ళకైతే ఇంకా కాలేదబ్బా, వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళ తోటి కాలేదు, చాలా టైం పట్టింది. సో ఈ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళేమో శాండ్రా కింద పడ్డది, ఆమెకి దెబ్బ తాకింది, ఆమె ఇంజూర్డ్. నూకరాజు ఆసియాలను అయితే ఆసియా కింద పడుతుంది, మీద పడుతుంది, మళ్ళీ పోయి ఊగుతుంది. నూకరాజు అది ఎక్కి ఊగడం అది ఆయన చేయట్లేదు, ఆయన వల్ల కాదని చెప్పి వదిలేసిండు. ఆసియా చేస్తుంది. అండ్ ఒకసారి ఇట్లా ఊపిన తర్వాత ఆట ఎవరైతే పట్టుకొని వస్తారో, లవ్ సింబల్ ఎవరైతే పట్టుకొని వస్తారో, పట్టుకొని రాగానే వాళ్ళని ఆపండి అని చెప్తుంది ఎవరు, శ్రీముఖి. కానీ అది హార్ట్ సింబల్ తీసుకొని పోయి ఆయన పెట్టుకోవడం పనిలో ఉంటుండే. ఆసియా నువ్వు దిగు అంటాడు, దిగుగానే ఆమె కింద పడుతుంది, కింద పడడానికి లేస్తే ఆడుతూ ఉంటుంది. అట్లా ఆడింది మొత్తానికైతే. సో మొత్తానికైతే దీనిలో నూకరాజు ఆసియా వాళ్ళు కూడా బాగానే, అంటే లేట్ అయింది, తొందరగా ఏం కాలేదు, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చేసినంత ఫాస్ట్గా ఏం చేయలేదులే. కానీ సో టోటల్గా అయితే ఈ గేమ్ అయిపోయేసరికి మహేష్ అండ్ శాండ్రా మేము ఆడలేమని, అంటే గివ్ అప్ ఇచ్చేస్తా అంటే ఇవ్వండి, మీరు ఆల్రెడీ ఫైనల్స్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా వదిలేయండి, హెల్త్ ముఖ్యం అంటే శాండ్రా పోయి కూర్చున్నది. వాళ్ళు ఆడలేరు అన్ని ఆటలు, ఏదో అప్పుడు ఏదో ఫ్లూకులో అయిపోయింది కానీ అన్ని ఆటలు, లేదంటే వాళ్ళంతా ఎనర్జీ పెట్టి ఆడే బ్యాచ్ కాదు. సరే నెక్స్ట్ టోటల్గా అంత అయిపోయింది. టైం చెప్పేస్తామని చెప్పి అందరికంటే లాస్ట్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు ఫినిష్ చేయలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేస్తున్నాం. అండ్ సిద్ధు అండ్ సోనియా 20 ఫౌల్స్ చేసారు అండ్ 20 మినిట్స్లో కంప్లీట్ చేశారు. కానీ టోటల్గా 20 ఫౌల్స్ వల్ల వాళ్ళకి 30 మినిట్స్ అయింది టైం అని చెప్పింది. అండ్ నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్కి 26 మినిట్స్లో అయింది, కానీ 6 ఫౌల్స్ తర్వాత 29 మినిట్స్ అయిందని చెప్పింది. నూకరాజు ఆసే వాళ్ళకి 15 మినిట్స్ 50 సెకండ్స్ అయింది, కానీ 15 ఫౌల్స్ చేసారు వాళ్ళు 22 మినిట్స్ అయిపోయింది. భాను జాను వాళ్ళు 15 మినిట్స్ 6 సెకండ్స్లో చేశారు, కానీ 4 ఫౌల్స్ 17 మినిట్స్ అయింది. అభిమానిక ఆమీర్ వాళ్ళు 5 మినిట్స్ 25 సెకండ్స్లో చేశారు, కాకపోతే 4 ఫౌల్స్ ఉన్నాయి కాబట్టి 7 మినిట్స్ అయింది. అభిమానిక ఆమీర్ సూపర్గా ఆడిరు. ఫస్ట్ ఆమీర్ ఎక్కిండు, ఊగుతా ఉన్నాడు, 3 నిమిషాలు వేస్ట్ అయింది అబ్బా. ఆ తర్వాత అభిమానిక గారు ఎక్కినాక టప్ అని తీసుకొచ్చేసారు, సూపర్గా అనిపించింది. ఒకసారి కింద పడ్డారు, అయినా కానీ మళ్ళీ ఆడి మళ్ళీ చేశారు, వెరీ నైస్. సో ఓవరాల్గా ఏంటంటే అభిమానిక ఆమీర్ అండ్ కళ్యాణ్ వసంతి వాళ్ళు చాలా ఫాస్ట్గా చేశారు. సో ఆ తర్వాత ఈ ఫైనల్ టాస్క్ లెవెల్ 2లో ఓన్లీ 4 జంటలు మాత్రమే ఆడచ్చు. ఇందులో ఎవరైతే అంటే లీస్ట్ స్కోర్ చేసారో నటరాజ్ మాస్టర్ నీతు గారు అండ్ మహేష్ అండ్ శాండ్రా వీళ్ళిద్దరు డ్రాప్ కాబట్టి మిగతా వాళ్ళలోంచి 4 ఆడడానికి అవకాశం ఉంది. సో కళ్యాణ్ వసంతి, అభిమానిక ఆమీర్, భాను జాను, నూకరాజు ఆసియా వీళ్ళు 4 ఆడడానికి రెడీగా ఉన్నారు. సో సిద్ధు సోనియా వాళ్ళు ఇక్కడికే ఫౌల్ అయిపోయి మొత్తానికి సిద్ధు సోనియా వాళ్ళు ఈ గేమ్తో క్లోజ్ అయిపోయారు. సో ఫైనల్ గేమ్కి వచ్చేసరికి జాను అంటే ఇక్కడ ఏం చేశారంటే ఫైనల్ గేమ్ సపోర్టింగ్ టాస్క్ పెట్టారు. ఈ సపోర్టింగ్ టాస్క్ పెట్టద్దు, ఇట్లాంటి టాస్క్లు పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఫైనల్ టాస్క్ ఈ షోకే ఫైనల్ టాస్క్ అన్నప్పుడు నువ్వు ఎట్లాంటి గేమ్ పెట్టాలి, ఒక గేమ్ ఎట్లుండాలంటే వాళ్ళ కష్టం తెలవాలి, వాళ్ళ ఎండ్యూరెన్సో వాళ్ళ స్ట్రెంగ్త్ తెలిసేలాగా ఉండాలి. అట్లా కాకుండా సింపుల్గా సపోర్టింగ్ గేమ్ పెట్టారు. మనం ఇదివరకు సీజన్ 9 బిగ్ బాస్లో కూడా ఇట్లాంటిది ఆడినాం. అయితే ఏంటంటే పైన నెట్ కట్టి ఉంటుంది, పైన బాల్స్ ఉంటాయి, ఒక పెద్ద పోల్ పట్టుకుని బాల్స్ని బయటకు కొట్టేయాలి. అందులో అన్ని రకాల కలర్స్ ఉంటాయి. అయితే ఓన్లీ ఎల్లో కలర్ బాల్ కింద పడ్డప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న హస్బెండ్స్ అంతా కొడతా ఉంటారు. వైఫ్లు ఏం చేయాలంటే ఆ బాల్ని పట్టుకోవాలి. ఎల్లో కలర్ బాల్ పడితే ఎవరు కొట్టినా కానీ ఎవరన్నా పట్టుకోవచ్చు. ఆ బాల్ పట్టుకొని పోయి శ్రీముఖి దగ్గర పెట్టాలి. శ్రీముఖి దగ్గర క్రాస్ సింబల్స్ ఉంటాయి. ఆ క్రాస్ సింబల్స్ తీసుకొచ్చి ఆల్రెడీ లవ్ సింబల్స్ అయిపోయి ఉన్నాయి కదా, ఇలా 4 జంటలై
3 హార్ట్స్ ఉంటాయి కదా, ఆ హార్ట్స్ మీద క్రాస్ పెట్టాలి, ఏదో ఒక హార్ట్ మీద క్రాస్ పెట్టాలి. ఇట్లా బాల్ పడ్డ ప్రతిసారి అక్కడ 11 బాల్స్ ఉంటాయి, ఆ 11 బాల్స్ పడ్డ ప్రతిసారి పోయి క్రాస్ సింబల్స్ పెడుతూ పోవాలి. ఎవరి హార్ట్స్ అయితే కంప్లీట్గా క్రాస్ కొట్టేయడం జరుగుతుందో దే ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ రౌండ్. అట్లా 4 జంటలు 3 సార్లకి, అంటే 3 జంటలు పోతే ఒక జంట విన్ అయిపోతుంది. సో ఇందులో చాలా చలాకీగా ఆడింది ఎవరంటే ఖచ్చితంగా బాల్స్ కొట్టడంలో ఏం లేదు, ఎవరు కొట్టినా బయటపడతాయి, ఎవరైనా తీసుకోవచ్చు. అయితే వసంతి, జానుబాను వీళ్ళు బాగా ఆడారు. అంటే ఇక్కడ ఒక లాజిక్ చెప్పిండు సిద్ధు లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత. అదే లాజిక్ బేసిక్ ఏంటంటే ఇక్కడ జాను, వసంతి వీళ్ళు మ్యూచువల్గా ఒకరికొకరు పెట్టుకోవట్లేదు, అంటే ఇంటూ క్రాస్ పెట్టుకోవట్లేదు. లాస్ట్కి వసంతి పెట్టిందిలే. అయితే ఇక్కడ ఏంటంటే జాను పోయి అభిమానిక వాళ్ళకి పెట్టే, వసంతి పోయి అభిమానిక వాళ్ళకి పెట్టే, ఆసియా పోయి అభిమానిక వాళ్ళకి పెట్టింది. 3 అయిపోయింది, అభిమానిక వాళ్ళు ఫస్ట్ అవుట్. నెక్స్ట్ జాను పోయింది, ఆసియాకి పెట్టింది. అభిమానిక పోయి నూకరాజుకి పెట్టింది, అదే ఆసియా నూకరాజుకి పెట్టింది. జాను పోయింది, వసంతి పోయింది, అభిమానిక నూకరాజు, అదే నూకరాజు ఆసియా వాళ్ళకి పెట్టేశారు, వాళ్ళది అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అభిమానిక వాళ్ళు గేమ్ ఓవర్ మీద అయిపోయింది అనే టైంకి అభిమానిక పెట్టింది. అది క్వాలిఫై చేయాలన్నా వద్దా, డిస్క్వాలిఫై చేయాలన్నది క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. కానీ శ్రీముఖి ఇచ్చిన లాజిక్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు బాల్ కొట్టిన తర్వాత బాల్ పట్టుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత క్రాస్ తీసుకొని పోయింది కదా, సో అది కన్సిడర్ చేస్తా అన్నది. కానీ అక్కడ కూడా ఆగం చేసింది. ఫస్ట్ ఏం కన్సిడర్ చేయను, అవుట్ అని చెప్పింది. వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయితే అట్లా కాదక్క, అవుట్ కాదక్క అంటే సరే అవుట్ కాదు, మీరున్నారు గేమ్లో కంటిన్యూ చేయండి. అంత లోపల అయిపోయింది మొత్తం. ఆ తర్వాత జానుబాను వాళ్ళు ఉంటే జానుబాను వాళ్ళకి వసంతి పెట్టేస్తుంది. 2 ఆల్రెడీ అయిపోయి ఉంటే అభిమానికలోటి ఆసియా ఒకటి పెట్టుంటారు కాబట్టి వసంతి వచ్చి ఇంకోటి పెట్టేస్తే కథం క్లోజ్, జానుబాను వాళ్ళు అవుట్. ఇంకో ఆప్షన్ కూడా లేదు వసంతి కాబట్టి వాళ్ళకే పెట్టాలి. కథం కళ్యాణ్ వాళ్ళు గెలిచారు. క్లియర్ విన్నర్, కళ్యాణ్ ఈజ్ విన్నర్ అని చెప్పేసింది. అంత ఆగమాగం చేసి పెట్టిర్లే. మొత్తానికి అయితే కళ్యాణ్ అంటే క్లియర్గానే కళ్యాణ్ వాళ్ళు విన్నర్. బాండ్ క్రెడిట్స్ పనిచేసింది. బాండ్ క్రెడిట్స్లో కళ్యాణ్, వసంతి వాళ్ళకి టాప్ వచ్చారు కాబట్టి 50, వాళ్ళ వెనక ఓడిపోయిన వాళ్ళు జానుబాను కాబట్టి 45, వాళ్ళ వెనక వాళ్ళు నూకరాజు, ఆసియా 40 స్కోరు, అండ్ అభిమానిక ఆమిర్ వాళ్ళకి 35 స్కోరు, నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళకి 20, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయ్యారు. సోనియా సిద్ధు వాళ్ళకి 15, అండ్ మహేష్ చంద్ర వాళ్ళు డిస్క్వాలిఫై కాబట్టి 10 స్కోర్ ఇచ్చారు. డిస్క్వాలిఫై కూడా స్కోర్ ఇచ్చారు వెరైటీగా, 10 స్కోర్ ఇచ్చారు. మొత్తానికి అయితే పంపకాలు అయిపోయినాయి. అయితే ఇక్కడ అభిమానిక ఆమిర్ వాళ్ళకి ఆల్రెడీ 25 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ 35 వచ్చినాయి, టోటల్గా 60. సునోజరా బాగా వినండి. జానుబాను వాళ్ళకి 45 ప్లస్ ఆల్రెడీ 25 ఉన్నాయి, 70. నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళకి 20 ప్లస్ 25, 45 ఉన్నాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు లీస్ట్లో ఎవరున్నారు చెప్పండి. అందరికంటే లీస్ట్లో ఉన్న వాళ్ళు సోనియా, సిద్ధు 15, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ 45, కళ్యాణ్, వసంతి 50. సో ఇప్పుడున్న బాండ్ క్రెడిట్స్లో లీస్ట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు 45 ఉన్న మాస్టర్కి ఎంతేసి 60 ఉన్న అభిమానిక ఆమిరులను దాటిచ్చిర్రు. 60 ప్లస్ జడ్జెస్ ఇచ్చే స్కోర్ ఎంతో కొంత ఉంటుంది కదా. వీళ్ళు ఏం గొడవలు పెట్టుకోలే, వీళ్ళు ఏం ఎవరితో పంచాయతీలు పెట్టుకోలేదు, వీళ్ళ బిహేవియర్ మంచిగా ఉంది, కపుల్ వైజ్గా మంచిగా ఉన్నారు, గేమ్స్ మంచిగా ఆడారు, సూపర్ ఎఫర్ట్స్ పెట్టారు. మరి వాళ్ళకి స్కోర్ ఎంత ఇవ్వాలి? వాళ్ళు ఎంత ఇవ్వాలి చెప్పండి ఒక మాట. మంచి స్కోర్ ఇవ్వాలి కదా, అభిమానిక ఆమె వాళ్ళకి మంచి స్కోర్ ఇవ్వాలి కదా, ఇయ్యరు. మరి నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ వాళ్ళు గొడవలు పెట్టుకోలేదా, గేమ్స్లో ఓడిపోలేదా, మెగా ఛాలెంజ్లో డ్రాప్ అవుట్ అంటే ఓడిపోలేదా? అయినా కానీ వాళ్ళకి స్కోర్ ఎక్కువ ఇచ్చి వాళ్ళని ఉంచడానికి ప్రయత్నం చేశారు. అందుకే అంటున్నాను కదా స్క్రిప్టెడ్ అని. అందుకే నేను స్టార్టింగ్ ఆ మాట అన్నా, ఇది కంప్లీట్గా ఒకరి ఫేవరెటిజంలో పోతుంది షో, అంతే పక్కా 100%. 3 షోలల్లో అంటే 3-4 షోలలో ఇదివరకు రియాలిటీ షోలలో వీళ్ళ కోసం ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళకి సర్వ్ చేసిండు కాబట్టి మాస్టర్ని ఒక షోలో గెలిపించుకుందామనే ప్లానింగ్ వాళ్ళకు కూడా ఉందేమో. మాస్టర్ అన్నాడు కదా, ఇదే నా లాస్ట్ రియాలిటీ షో, నేను ఇప్పటివరకు 3-4 షోలలో చేసిన అన్నాడు కదా. సో ఇన్ని షోలలో రేటింగ్ రావడానికి కారణం అయింది కాబట్టి ఇన్ని షోలలో ఏదో ఒక రచ్చ చేసి ఆయన తరపున మా టీవీకి కానీ, జియో హాట్స్టార్కి, ఈ రియాలిటీ షోస్ మేనేజ్మెంట్కి కానీ ఎంతో కొంత ఉపయోగపడ్డాడు కాబట్టి మరి ఆ కృతజ్ఞతతో, ఆ కృతజ్ఞత కాదు జ్ఞతతో వాళ్ళు మరి ఒకవేళ కప్పించి పంపించే ప్రయత్నం చేస్తారేమో అని అనుకుంటున్నాం. మరి ఏమో మరి మీరేమంటారు చెప్పండి. ఇక గేమ్ అయిపోయింది, ఇక అందరు లోపల నడువురు అంటారు కదా. లోపల నడిచేటప్పుడు అమీర్ చెప్తాను అన్నట్టు, ఇగో బీ నైస్ విత్ ఎవ్రీవన్, ఏం మనసులో పెట్టుకోక వదిలేసి అన్నట్టుగా అంటాడు. ఎందుకంటే అభిమానికకి బాధ అనిపిస్తుంది. అందరు కలిసి టార్గెట్ చేసారు, వీక్ అని అంటారు, ప్రతిసారి వైల్డ్ కార్డ్ అంటారు, ఏదో చెప్పి టార్గెట్ అయితే చేస్తారు, ఈజీ టార్గెట్గా మమ్మల్ని చేసిరు అన్నట్టుగా అభిమానిగా ఫీల్ అవుతుంది. అయితే లైట్ తీసుకో, ఏం పట్టించుకోకు, బీ నైస్ విత్ ఎవ్రీవన్ అంటే నేను ఎప్పుడు నైస్గానే ఉన్నా ఎవరితోటైనా. ఈవెన్ ఆసియాతో కొట్లాడుకున్నాం, మేమిద్దరం కొట్లాడుకున్నాగా, నేను మాట్లాడినా కదా, నేను లైట్ తీసుకున్నా కదా, నేను ఏం అనలేదు కదా.
గివ్ మీ సమ్ టైం, నేను కూల్ అయిపోతాను, నేను అబ్జర్వ్ చేసుకోవాలి, దీన్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని కొంచెం టైం పడుతుంది, గివ్ మీ సమ్ టైం అంటే టైం తీసుకోగానే అందరితో మంచిగా ఉండు, మన వీక్నెస్ ఏం కాదు, ఇది అంటే వీక్ అంటారు అనే కాదు కదా, ఇది మన వీక్నెస్తో ఓడిపోయింది కాదు అంటే, అవును తెలుసు నాకు, అయినో అందరు టార్గెట్ చేశారు కాబట్టి అయిపోయింది అన్నట్టుగా అనుకుంటుంది. ఎందుకు బాధపడ్డదంటే జాను బ్యాక్ టు బ్యాక్ 2 పెడుతుంది అన్నట్టు ఈమెకి. అంటే ఇక్కడ సిద్ధు ఒక అద్భుతమైన క్లారిఫికేషన్ ఇస్తాడు, ఆసియా వాళ్ళతో నూకరాజు వాళ్ళతో చెప్పినప్పుడు కానీ, మహేష్ వాళ్ళతో చెప్పినప్పుడు కానీ ఒక మాట అంటాడు, నేను అసలు గేమ్స్ ఆడగానే అనుకున్నా ఆ 4 కపుల్స్ మధ్యలో జరుగుతుంది అంటే ఖచ్చితంగా అభిమానికి వాళ్ళు టార్గెట్ అవుతుంది, దొరికిపోయారా వీళ్ళు అనుకున్నా, అసలు ఇలాంటి టైంలో ఇలాంటి గేమ్ పెట్టద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, దొరికిపోయారా అనుకున్నా. ఎందుకంటే జాను బాను కళ్యాణ్ వసంతి వాళ్ళు వాడాడ ఫీల్ అవుతాడని వీడు ఈ ఆడు ఫీల్ అవుతాడని ఈడు ఫీల్ అవుతాడని వాళ్ళు పెట్టుకోరు కదా, ఫ్రెండ్స్ కదా, కాబట్టి ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి పెడతారు, అప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు వాళ్ళిద్దరు, ఇప్పుడు వసంతి అండ్ జాను వాళ్ళిద్దరు వచ్చి ఆసియాకి నూకరాజ్కి అభిమానికి ఆమెరికే పెట్టారు, అందుకే వాళ్ళు ఫస్ట్ అవుట్ అయిపోయారని చెప్పి క్లారిటీ ఇచ్చిండు. జాను ఫస్ట్ క్రాస్ తీసుకొచ్చి ఈమెకి అభిమానిక గారికి పెట్టింది, థర్డ్ తీసుకొచ్చి మళ్ళీ అభిమానిక పెట్టింది, సెకండ్ వచ్చేసి ఆసియా పెట్టింది, 2 జాను 1 ఆసియా, అందుకని చెప్పి జాను వాళ్ళ మీద కొంచెం హట్ అయింది అన్నట్టు. సో ఇద్దరు అంటే టార్గెట్ చేసిరు అన్నట్టుగా. ఇక తప్పదు ఇక్కడ, అక్కడ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి పెట్టినప్పుడు 2 వచ్చేసి పడతాయి. అండ్ ఇంకోటి అక్కడ బాల్స్ ఫాస్ట్గా పట్టుకుంటూ ఫాస్ట్గా మూవ్ చేస్తూ అంటే టక క్రాసులు తీసుకొచ్చి పెడుతున్న వాళ్ళు అంటే వీళ్ళు డబుల్ పవర్ అయిపోయిందబ్బా. ఇక్కడ అభిమానికి ఏంటంటే చాయిసెస్ ఆర్ దేర్, ముగ్గురు చాయిసే, కానీ వీళ్ళకి ఏంటంటే ముగ్గురు కాదు వాళ్ళ చాయిస్, ఇద్దరే చాయిస్, అట్లా టక అయిపోయింది, ఇద్దరే చాయిస్ అది తొందరగా అయిపోయింది. ఇది గ్రూప్ గేమ్ కింద అయిపోద్దిలే, ఏం చేస్తాం, అట్లా అది పెట్టడమే తప్పు ఈ టైంలో. సరే, ఆ తర్వాత జాను ఉండి అభియక్క నాతో మాట్లాడట్లేదు అని చెప్పి వాళ్ళతో చెప్తాను, వేరే వాళ్ళతోటి. ఇక అక్కడ సిద్ధు వేరే వాళ్ళతో డిస్కషన్, మహేష్ వాళ్ళతోటి అండ్ ఆసియా నూకరాజుతో డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత భాను పోయి నట మాస్టర్ కంగ్రాచులేషన్ మాస్టర్ అని అంటే, కంగ్రాచులేషన్ భాను అని చెప్పుకుంటారు. ఆహా ఓహో కలిసి తూర్పు పడమర కలిసిందో అనుకున్నా. నూకరాజు భాను దగ్గరికి వచ్చి చెప్తాడు, మీరు కళ్యాణ్ వసంతి వాళ్ళని టార్గెట్ చేసేది ఉంటే, ఎందుకంటే బాండ్ క్రెడిట్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఉపయోగపడేది, మనం కొంచెం తక్కువ ఉన్నాం కాబట్టి మనకు కొంచెం పెరిగినా మనకు ఉపయోగపడేది అని చెప్పి నూకరాజు చెప్తుండు. కానీ వాళ్ళు ఫ్రెండ్షిప్లో వెళ్ళిపోయింది ఆ గేమ్. ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పినా కానీ వేస్ట్, వాళ్ళ స్కెచ్ వాళ్ళకి ఉపయోగపడదు కదా, నీకు ఉపయోగపడలేదు అంతే. అసలు నేను స్ట్రాటజీ మార్చేటోని ఇట్లా తెలిస్తే అన్నట్టుగా ఏదో చెప్తాడు తర్వాత వేరే వాళ్ళకి. ఆ తర్వాత భాను అభిమానిక గారి దగ్గర పోయి అడుగుతాడు, ఎందుకు అభి అక్క ఫీల్ అయినావు, అసలు నాకు అర్థమే అవుతలేదు అంటాడు. అర్థమే అవుతలేదు, ఎందుకు అర్థం కాదు, మిమ్మల్ని నటరాజ్ మాస్టర్ ఇటు వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు మీరు ఫీల్ అయినట్టే ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే అభిమానిక గారు అంటే ఆబ్వియస్లీ ఫీల్ అవుతాం కదా, ఫీల్ అవుతుంది కదా అని ఆమె అంటుంది. అయినా మా టార్గెట్ మీరు కాదు, మీ టార్గెట్ మేము కాదేమో అనుకున్నామనంటే, అట్లెందుకు, ఇప్పుడు నాకు 280 ఉన్నాయి బాండ్ క్రెడిట్స్, నీకు 260 ఉన్నాయి, కిందోళ్ళని కిందికి తొక్కితేనే కదా నేను పైకి పోయేది, కిందోళ్ళని కిందనే ఉంచాలి కదా, కిందికి తొక్కితేనే కదా అట. ఈ కిందికి తొక్కుడేందబ్బా, ఈ లాజిక్కే నాకు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అభిమానిక గారు కూడా గదే అంటున్నట్టు. ఐ డోంట్ నో యువర్ లాజిక్. నీ పైన ఉన్న వాళ్ళ దగ్గరికి పోతాం, మనం ఎవరైనా మన పైన ఉన్న వాళ్ళ దగ్గరికి పోతాం, కానీ ఐఎమ్ సారీ గివ్ మీ సమ్ టైమ్ అని అంటది. ఏమైనా ఉంటే మన పైన వాళ్ళ దగ్గర పోతాం, నాకంటే పెద్దోన్ని కొట్టడానికి పోతాం, కానీ నాకంటే కింద తొక్కుదామని చెప్పి పోం కదా అనే సెన్స్లో ఆమంటుంది. అంటే అట్లా కాదు, అంటే ఈ అభిమానికి అంటది, నీ దగ్గర పారున్నది ఎవరు, నీకు దగ్గరగా ఉన్నది ఎవరు, నూకరాజు ఆసేవాళ్ళు కదా అంటే, వాళ్ళని కొట్టడానికి నేను ప్రయత్నం చేస్తే చెప్తాడు, వాళ్ళని కొట్టడానికి నేను ప్రయత్నం చేసిన అనుకో, వాళ్ళని తొక్కడానికి ప్రయత్నం చేసిన అనుకో, వాళ్ళని దాటినా కానీ నాకు ఆయనకి కొంచెం తక్కువ 5 బాండ్ క్రెడిట్స్ తేడా ఉంటుంది. 5 బాండ్ క్రెడిట్స్ తేడా ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా నెక్స్ట్ మన జడ్జెస్ ఇచ్చే బాండ్ క్రెడిట్స్లో కలిసిపోయి అప్పుడు వాళ్ళు నాకంటే పెరగచ్చు. అదే మిమ్మల్ని ఆపింది అనుకో, మీరు నన్ను చేరడానికి టైం టఫ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తాడు. అందుకే కింద ఉన్న వాళ్ళని దొక్కాలని అంటాడు. ఆమె 2 ఎక్స్ప్లెనేషన్ వద్దు, డిస్కషన్ వద్దు అంటే, లేదు అంటది అభిమానిక. లేదు, మనం అడుగుతలేం కాబట్టి వీళ్ళంతా గ్రాంటెడ్గా తీసుకుని ఎవ్రీథింగ్ ఈజ్ డన్ కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటుండు, క్లారిఫికేషన్ ఇస్తా అంటుండు, నేను తెలుసుకోవాలని ఉంది నాకు అని చెప్పి సీరియస్ అయింది. సరే నువ్వు తెలుసుకోను, నూకాక నీకు సేమ్ ఉన్నాయి కదా, నువ్వు నూక మీదకి పోవాలి కదా అంటే, నిన్ను దొక్కితేనే కదా అక్క నేను మీదకి పోయేది అంటాడు. షూ అనుకున్నాను నేను, ఈ తొక్కుడుకున్న వారే దెబ్బకు పోగొట్టుకున్నాడు అబ్బా, ఈ తొక్కుడు అనేది నాకైతే ఇంప్రెషన్ అయింది. సోనియా సిద్ధు వాళ్ళేమో పాపం 100% ఇచ్చినాం మనం ఇంకా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు, అక్కడికి అయిపోయింది. సో టోటల్ బాండ్ క్రెడిట్స్లో అయితే మరి ఏదో మసి మ్యారేడ్ చేసి నువ్వు నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్కి ఎక్కువ స్కోర్ ఇచ్చేస్తారు, కళ్యాణ్ వసంత్కి ఎక్కువ స్కోర్ ఇచ్చేసి అభిమానికి వాళ్ళని కిందికి గుంజేసి టాటా బై చెప్పి పంపించేస్తారు. లేదంటే టోటల్ బాండ్ క్రెడిట్స్ అనేది లెక్కేస్తారో మరి ఏం చేస్తారో తెలియదు, ఏదో ఒకటి చేస్తారు, మసి మ్యారేడ్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంచుకుంటారు, మీతో అవతలు నువ్వు పారేస్తారు, అది మ్యాటర్. బట్ దే గేవ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కదా, చాలా లైవ్లీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, జంటల పరంగా అయితే వెరీ నైస్ కపుల్.
అభిమాన్ అండ్ ఆమీర్ అండ్ సోనియా సిద్ధు వీళ్ళిద్దరు కూడా మంచి కపుల్స్, వెరీ నైస్ కపుల్స్, సూపర్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఏం షో హిట్ కాలేదు కానీ మంచి కపుల్స్ వీళ్ళైతే. ఇది మ్యాటర్. ఈ వీడియోకి ఇంతే. ఇంకా టేకే టాటా బై బై నమస్తే. రేపు పంచాయతీదారులు వచ్చి ఏం చెప్తారో చూద్దాం. ఇది మ్యాటర్. ఓకేనా, బాయ్, టేక్ కేర్. శుభకేర్.